హలో వ్యూయర్స్, కేంద్ర ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో మన దేశం అగ్రగామిగా ఎదగడానికి ఏవీజీసీ రంగానికి ప్రోత్సాహాన్నిస్తూ ముంబైలో ఐఐసిటికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు ఛానల్ మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి. మనం సృజనాత్మకతతో కూడిన జాతిని నిర్మించాలంటే బాల్యదశ నుంచి ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. సృజనాత్మకత అనేది వయోపరిమితి విధించకుండా సెకండరీ పాఠశాల వయసు నుంచే నిరంతర అధ్యయనం, ఆచరణ, బోధన ద్వారా చక్కటి నైపుణ్యం పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర బడ్జెట్ 2026-2027లో దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఏబీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల కోసం ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటికి సహకారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ప్రపంచ సృజనాత్మక వ్యవస్థకు భారతదేశం అగ్రగామిగా నిలవనుంది. ఏబీజీసీ రంగం విభిన్న పాత్రలు: సినిమా, స్ట్రీమింగ్, యానిమేషన్ అందివ్వడం, అడ్వర్టైజింగ్, విద్య, వ్యూవర్స్ ను మంత్రముగ్ధులను చేసే అనుభవాలు, ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్సెస్ వంటివి విజువల్ ఎఫెక్ట్స్ లో ఉంటాయి. డిజిటల్ ఎకానమీలో ప్రముఖ పాత్ర పోషించేది గేమింగ్. గేమింగ్ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ స్థాయి నుంచి ఇన్నోవేషన్, స్టోరీ టెల్లింగ్, కమ్యూనిటీ చోదక శక్తిగా రూపుదిద్దుకుంది. కామిక్స్ పరంగా సినిమాలు, వెబ్ సిరీస్, ఆటలు, వాణిజ్యం, విద్య వంటి విభాగాల్లో ట్రాన్స్మీడియా ఫ్రాంచైజీలకు వ్యాపించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రియేటివ్ ఎకానమీ లక్షలాది కోట్ల డాలర్ల వార్షికాదాయం అందిస్తోంది. మన దేశం కూడా గత 2 దశాబ్దాలుగా మీడియా మరియు వినోద రంగాలలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధిస్తోంది. వీటికి ప్రధాన చోదక శక్తులు డిజిటల్ వినియోగం, అందుబాటు ధరలో డేటా లభ్యత, అంతేకాకుండా ఓటీటీ వేదికల విస్తరణ. భారతీయ ఏబీజీసీ రంగంలో 2030 నాటికి 20 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరమవుతాయని సంబంధిత పరిశ్రమ వర్గాల అంచనా. సృజనాత్మక ఆలోచనలకు, కళలకు పుట్టినిల్లైన మన దేశం, ముఖ్యంగా యువత ఈ విభాగంలోకి అడుగుపెట్టి తమదైన సృజనాత్మక ప్రపంచాన్ని సృష్టించడానికి ఏబీజీసీ రంగం ఇతోధికంగా